నిత్య నిజాలు చెప్పే బిఎన్బి టీవీకి స్వాగతం. ఇప్పుడు మార్కెట్లోకి ఒక కొత్త రకమైన సర్ఫ్ పౌడర్ వచ్చింది. ఆ సర్ఫ్ పౌడర్ ఇప్పుడు దాకా వచ్చిన సర్ఫ్లన్నీ తుప్పు మరకలు, ఇంకు మరకలు, ఆయిల్ మరకలు, గ్రీజ్ మరకలు ఇవన్నీ మాత్రమే పోయాయి. కానీ మా కొత్త సర్ఫ్ ఎటువంటి కోర్టు కేసులున్నా, ఎటువంటి ఈడీ కేసులున్నా, ఎటువంటి సమస్యలున్నా మీరు బీజేపీ సర్ఫ్, ఈ సర్ఫ్ వాడితే మీకు ఎలాంటి జీవితంలో ఎలాంటి మరకలు ఉన్నా పోతాయి. దరిదాపుగా ఎంతమంది భారతదేశ బ్యాంకులు దోచుకున్నారో మీకు తెలుసో లేదో. చాలా సింపుల్. నిన్న మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో దొంగ అని కేసు వేసి, ఇప్పుడు అంతద్దండి, కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? బీజేపీలో చేరకపోవడమే అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉండడానికి మోడీకి నచ్చలేదు, అందుకని అరెస్ట్ అయిపోయాడు. ఆ విషయం మీకు తెలుసా? కవితకి బీజేపీ నుండి ఫోన్ వచ్చింది జాయిన్ అవ్వమని. కవిత జాయిన్ అవ్వాల. కేసీఆర్ని అడిగారు, కేసీఆర్ రా బీజేపీలో చేరన్నారు. పోవయా, నేను కాంగ్రెస్లో చేరమంటారు, పార్టీ ఇచ్చింది కాంగ్రెసే చేరలేదు, నేను బీజేపీలో ఇంకేం చేరుతాను అని చెప్పి చేరలా. అయితే మన రేవంత్ రెడ్డి, మా పార్టీ ఉంది, మా పార్టీ మేము చేస్తాము, మా పార్టీకి మేము మద్దతు ఇచ్చుకోవాలి, మా పార్టీ గెలుస్తుంది, మా పార్టీ రేపు లోక్సభలో మా పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది, మాకు ప్రధానమంత్రి వస్తాడు, మీ పార్టీ నిలబడేది కాదు ఓడిపోయేది అని చెప్పి రేవంత్ రెడ్డి వెళ్ళలేదు. కేసీఆర్ వెళ్ళాల. అయితే మీకు ఇక్కడ ఒక విషయం మాత్రం బాగా తెలుసుకోవాలి. ఎవరు గెలిచినా గెలవకపోయినా మాకు అనవసరం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, కానీ వైసీపీ వచ్చిన అధికారం, బీజేపీ అధికారం వచ్చినా, టీడీపీ అధికారం వచ్చినా, లేకపోతే ఇంకే పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా బీజేపీకి ఎంపీలు అయిపోతారు. డైరెక్ట్గా అంటే డైరెక్ట్ కాదనుకో, ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కులాలు మారిపోతున్నారు. పుట్టిందేమో హిందూ కులంలో పుడుతున్నారు, క్రైస్తవ కులంలో మారిపోతున్నారు. ఎందుకు మారిపోతున్నారు? తప్పు అంటే మారకూడదు అని హిందువులు అంటున్నారు, క్రైస్తవులు మారచ్చు అంటున్నారు. ఎందుకు మారకూడదు? మా ఇష్టం, ఇది అంతే. వెళ్ళిపోతారు. పేరుకి మాత్రం వెంకటేశ్వరరావు, ప్రార్థనేమో చేసేదేమో ఏసయ్యా అని. తప్పులేదు ఆ టైపులో. ఇప్పుడు ఏ పార్టీలో గెలిచినా సరే బీజేపీకి ఓటు వేసేస్తారు అక్కడ. అట్లా తయారైంది ఈ వ్యవస్థ. అఫీషియల్గా బాప్టిజం తీసుకొని అఫీషియల్గా వెళ్ళేది అది ఒక రకంగా, అదొక టైప్ ఉంది. అది ఇప్పుడు సీఎం రమేష్ డైరెక్ట్గా బాప్టిజం తీసుకొని వెళ్ళిపోయాడు. టీడీపీలో కండువా తీసేసి ఎమ్మటే బీజేపీ కండువా వేసుకొని 400 కోట్లు ఫోర్జరీ కేసు మీద కేసు అయినా ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అయిపోయాడు. ఎంపీ స్థానం ఇచ్చేశారు. 42 కోట్లు. అమ్మాయి పేరు ఏదో ఉంది, మంచి పేరే, గీతానో ఏదో. ఆ అమ్మాయి అరకు ఎంపీ, బీజేపీ ఎంపీ. ఆ అమ్మాయికి 42 కోట్లు మోసం చేసింది. కోర్టు శిక్ష విధించింది, జైలుకి వెళ్ళింది, జైలు నుండి బయటకు వచ్చింది, బెయిల్ తీసుకొని కేసు కొట్టేశారు. సుజనా చౌదరి
మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దరిదాపుగా 5,000 కోట్లు 2018లో 5,000 కోట్లు కేసు అయింది. బ్యాంకుకి మోసం చేశాడు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వచ్చేసి డైరెక్ట్గా బీజేపీ కండువా కప్పేసుకున్న టీడీపీ నుండి వెళ్ళిపోయి ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా వేసాడు. అలాగా మీరేంటంటే కండువా మారిస్తే చాలు, ఇమ్మీడియట్లీగా మీరు బాప్టిజం తీసుకున్నట్టుగా మీరు అంత గొప్పగా అంత పవర్ఫుల్. క్షమించాలి సోదరులారా, నేను మీ వేరే మతాల గురించి చెప్పట్లా, కానీ వివరంగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. ఇది వివరంగా అర్థం అవ్వడం కోసం బాప్టిజం తీసుకోవడం అనేది దాని మీద విషయంగా ఎత్తాను, కానీ ఇది మీరు వేరేగా అన్నిగా భావించొద్దు, దయచేసి క్షమించాలి. అంటే క్లియర్గా మీకు అర్థం అవ్వడం కోసం నేను చెప్తున్నా, అంతకు మించి వేరే ఏం కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని నిందించే కానీ ఎవరిని ఎటువంటి పరిస్థితుల్లో మీకు క్రిటిసైజ్ చేయడం కాదు, వార్త మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాం. అంతేగాని ఇప్పుడు మన బ్యాంకులకి దరిదాపుగా కొన్ని లక్షల కోట్లు మోసం చేశారు. మోసం చేసి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియదు ఎవరికి. వాళ్ళందరూ మాఫీ అయిపోయినాయి వాళ్ళ కేసులన్నీ. సామాన్యుడు ఒక రైతు మోసం చేస్తే బ్యాంకుకి డబ్బులు కట్టకపోతే బ్యాంక్ తీసుకెళ్ళి ఎమ్మట అరెస్ట్ చేసేది, వాళ్ళు జప్తు చేసేది వాళ్ళ ఆస్తులు అన్ని. విజయ్ మాల్యా 1వ నెంబరు, నీలం మోడీ, నవీన్ మోడీ, పుష్ప వైద్య, శశి భూషణ్ పుత్ర, సన్నీ పుత్ర, ఆరతి కర్లా, సంజయ్ కర్లా, వర్షి కర్లా, సుధీష్ కర్లా, జతిన్ మోహత్, ఉత్తర ఉమేష్ పరేక్, కమలేష్ పరేక్, ఇలా ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనం అయిపోతాం. దరిదాపుగా 10 లక్షల కోట్లు, దరిదాపు 28 మంది. సుజనా చౌదరి కూడా దాంట్లో ఒక మేజర్. రమేష్, సీఎం రమేష్, వీళ్ళందరూ కూడా చక్కగా బ్యాంక్ సొమ్మును మేసేసి మీరు ఒకటే వాషింగ్ పౌడర్ మోదీ, మీ మరకలు మాయం, మీ మరకలన్నీ మాయం. మీ ప్రతిపక్షంలో ఉన్నవాడన్నా సరే వచ్చి శరణం మోదీ శరణం గచ్చామి, బుద్ధం సంఘం శరణం గచ్చామి అన్నారు. కాదు, మోదీ శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మోదీ శరణం అంటే వాషింగ్ పౌడర్ మోదీ వాషింగ్ పౌడర్ వేసి వాషింగ్ మిషన్లో వేసి సూపర్గా తెల్లగా ఉతికేస్తారు. ఆ అమ్మాయి తులసి చంద్ వీడియో చేసింది, యూట్యూబ్ ఛానల్లో కూడా బ్యాన్ చేసేస్తున్నారు ఇలా చెప్తే, నిజాలు చెప్తే అని. ఆ తులసి చంద్ కావాలంటే ఆ డిస్క్రిప్షన్ చూడండి యూట్యూబ్ ఛానల్లో. ఆ అమ్మాయి నాకంటే వివరణగా చెప్పింది. ఏంటంటే నేను చెప్పలేక కాదు, నాకు కొన్ని అభ్యంతరకరమైనవి చెప్పలేక, నా పరిధిలో దాటి నేను చెప్పలేక ఆగుతున్నా. అంతేగాని మీ అందరికి వివరణ చెప్పలేక కాదు. నేను చెప్పకూడదు, మా పెదాలకి తాళం వేశారు. ఆ తాళాలు తీసి ఇప్పటికే కొంచెం చెప్తున్నాం, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పకూడదు. ఆ పెదాలు తాళాలు తీస్తే మాకు చేతులకి సంఖ్యలు పడతాయి. మేము మీకు ఇలాంటి వీడియోలు చేయకూడదు అనుకుంటే మేము అలాంటివి చెప్పాలా. కాబట్టి ప్రతిపక్షం లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో చెయ్యాలనుకున్న జగన్మోహన్ రెడ్డి కానీ మోదీ వైకాంట్ 370 వై నాట్ 400 అని ఇక్కడ ఆంధ్రాలో
175కి 175 అని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీరు గమనించాలి. మీ విలువైన అభిప్రాయాల్ని మళ్ళా నాకు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు వీడియోని తప్పనిసరిగా చూసి మీ స్నేహితులకి, మీ బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే నాకు వ్యూవర్స్ పెరుగుతారని కాదు షేర్ చేయమనింది, ఎందుకంటే వాళ్ళకు కూడా నిజాలు తెలుస్తాయి అనే ఉద్దేశంగా నేను మీకు చెప్తున్నా. ఇంతవరకు ఈ వీడియో తెలుగులో ఎవరు చేయలేదు. నేను ధైర్యం చేసి ఈ వీడియో నేను చేస్తున్నాను. మీరు ఆ వీడియోని మీరు ఆస్వాదించి ఎక్కువ మందికి తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.